నాయనా వందనాలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకివ్వండి. మీరు మాట్లాడండి. మా అడుగులను పరలోక రాజ్యం వైపు స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దండాస్ పాస్టర్ గారికి, సహకరించినటువంటి డేవిడ్ గారికి క్రీస్తునామమున వందనాలు. అలాగనే ప్రియమైన దేవుని యందు పెద్దలారా మీ అందరికీ నా వందనాలు. సమయం 40 నిమిషాలు ఉంది కాబట్టి ఒక చిన్న పాట పాడుకొని ముందుకెళ్దాం. వాక్యదానంలోకి వెళ్దాం. పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు, చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు, స్థలమైన లేదే జన్మకు, తల వంచే సర్వలోకము, పశుశాలలో నీవు పవలించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. వాక్యదానంలోకి వెళ్దాం. లాస్ట్ వారం చెప్పుకున్నాం, అంటే దేవుని యొక్క, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని సంతరించుకొని మెసేజ్ చెప్పుకుంటున్నాం. కాబట్టి లాస్ట్ వారము ఒక మాట చెప్పుకున్నాం. ఏ మాట? పరలోకం నందు ఉన్నటువంటి దేవదూతలు సంతోషించారు దేవుని యొక్క పుట్టినరోజును సంతరించుకొని, వాళ్ళు సంతోషించారు పరమందు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాము. దాని నుంచి అలా కంటిన్యూ చేద్దాం. ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము. ఇప్పుడు ఏదైనా ఒక మాట దేవుని గురించి, అంటే ఏదైనా సంతోషకరమైన మాట, స్కూల్లో ఉన్నాం అనుకోండి, స్కూల్లో చిన్నపిల్లలు చదువుతున్నటువంటి రోజుల్లో ఒకరిని పిలిచి రేపు మన్నాడు ఆమన్నాడు ఒక 10 రోజులు వరుస పెట్టి సెలవులు ఉన్నాయి, సర్ప్రైజ్ సెలవులు, వెళ్ళి అందరికి చెప్పురా అంటే ఆ క్లాస్ మొత్తం, అంటే అక్కడ ఉన్నటువంటి 10 మంది విన్నారనుకో ఆ మాట, ఒక్కరిని చెప్పమని పర్మిషన్ ఇచ్చినా కూడా 10 మంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ చెప్పడానికి ప్రయత్నాలు చేస్తారు చూడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని పంచుకోమని ఒక దూతకు దేవుడు చెప్పగానే లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. ప్రభుదూత వారి దగ్గరకు వచ్చి అక్కడ నిలబడింది. అది ఆ మాట చెప్పడానికి. ఏ మాట? 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆ మాట చెప్పడానికి వస్తానే 13వ వచనంలో వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి, అంటే ఒక సంతోషకరమైన మాట ఇక్కడ చిన్నపిల్లలు చెప్పడానికి పరిగెత్తుకుంటూ అక్కడ వెళ్ళిపోతే వాని వెనకాల ఒక 10 మంది పోయి అక్కడ నిలబడి
ఎప్పుడెప్పుడు వాడు ఒకవేళ మిస్టేక్ చేస్తే నేను చెప్పాలా అని చెప్పి ఎదురు చూస్తా ఉంటారు చూడు. ఆ టైప్‌లో ఆ టైప్‌లో ఒక్క దూత చెప్పడానికి వెళ్ళిపోతే, వెనకాలనే ఇంకో 10 దూతలు అంటే 10 దూతలు కాదు పరలోక సైన్య సమూహం అంతా ఉందక్కడ. ఆ దూత ఏదైనా కొంచెం మిస్టేక్ చెప్పినా, లేదంటే తడబడినా కూడా ఇంత సంతోషకరమైన వార్తను మేము వెంటనే ఆ పక్కనే ఉండాలి. మేము జెప్పాలి మాట అని జెప్పేసి పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయారు. ఎప్పుడు కూడా దేవుడు ఒక దూతనే పంపించేసాడక్కడ. చాలా చోట్ల ఒక సింగిల్ దూతనే పంపించాడనమాట. ఇలా చెప్పడానికి చాలా సంతోషకరమైన సువార్తమానం ఇది. చాలా సంతోషకరమైన సువార్తమానం. అందుకే ఆ సంతోషాన్ని ఆపుకోలేకపోయాయి దూతలు కూడా. ఆ మాట చెప్పడానికి, ఆ మాట చెప్పడానికి ఆపుకోలేకపోయాయి. అంతగా పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయాయన్నమాట. వెళ్ళిపోయి ఒక దూత చెప్తానే వెంటనే ఆ మాట కంప్లీట్ అవ్వగానే, వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూత కూడా నుండి మొత్తం సంతోషించినట్టు అక్కడ మాటలు రాయబడుంటాయి. ఈ మాటలు మనం లాస్ట్ వారం చెప్పుకున్నాం. పరలోక సైన్య సమూహము సంతోషించింది 3 మాటలు అనే ఉద్దేశంతో చెప్పుకున్నాం. సరే. ఈ వారం వాక్యదానంలోకి వచ్చేద్దాం. ఇది కూడా దేవుని యొక్క జన్మదిన కార్యక్రమాన్ని సంతరించుకొని ఈ మాటలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా వినవలసిందిగా, అందులో సెమీ క్రిస్మస్ ఇవి జరుగుతా ఉన్నాయి కాబట్టి చెప్పుకోవడానికి పనికొస్తుంది. సరే, దేవుని గురించిన ఒక 2 మాటలు, అంటే ఆయన జన్మదినానికి సంబంధించి పాత నిబంధన గ్రంథం నుంచి ఓ 2 మాటలు తీసుకుందాం. దానికంటే ముందు జ్ఞానుల గురించి. జ్ఞానులు, తూర్పు దేశ జ్ఞానుల చుట్టూ తిరుగుతుంది ఈరోజు వాక్యము. తూర్పు దేశ జ్ఞానుల గురించి. జ్ఞానులు అంత ఈజీగా, అంటే దాదాపుగా బైబిల్ నందు మనకు జ్ఞానవంతులు, మంచి జ్ఞానవంతుని పేరు చెప్పరా బైబిల్‌లో అంటే ఎవరి పేరు చెప్తాం? సొలొమోన్ మహారాజు పేరు. సొలొమోన్ గారి పేరు చెప్తాం. ఎందుకంటే రాజైన సొలొమోను మంచి జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానము అంతగా ప్రకటించబడిందనమాట. ఒకవేళ ఎవరిదైనా జ్ఞానము అంతటి సొలొమోన్ రాజు గారితో పోల్చబడిందనుకో, ఇక వారి జ్ఞానానికి, అంటే అంతటి జ్ఞానవంతునితో పోల్చబడితే ఈ జ్ఞానవంతులు కూడా చాలా గొప్పవారనే కదా దాని అర్థం. గొప్ప జ్ఞానవంతునితో ఈ జ్ఞానం పోల్చబడిందంటే మంచి జ్ఞానవంతులే కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడా పౌలు ఒక మాట అంటారు, నేను క్రీస్తుని పోలినట్టు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఎంత గొప్ప వ్యక్తి అయితే ఆ పోలిక పెట్టుకుంటారు. అలాగనే జ్ఞానం విషయంలో సొలొమోన్ గారితో పోలిక పెట్టుకున్నారనుకో, ఇంకా ఆ జ్ఞానానికి వాళ్ళ జ్ఞానం మనం అంచనా వేసుకోవచ్చు. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటెను అధికమై ఉండెను. అంటే ఆ జ్ఞానాన్ని, సొలొమోను కలిగినటువంటి జ్ఞానాన్ని ఎవరి జ్ఞానంతో పోలుస్తున్నారు అంటే, మనం చెప్పుకుంటా ఉన్నాం చూడు, తూర్పు దేశపు జ్ఞానులు. అంటే ఆ జ్ఞానులు ఈ జ్ఞానులు ఒకటని కాదు, కానీ వాళ్ళ తరతరాలు వచ్చింటాయి. అంటే ఆ తూర్పు దేశపు జ్ఞానము అప్పటికే గొప్పగా విస్తీర్ణం, అంటే గొప్పగా ప్రసిద్ధిగాంచింది. గొప్ప జ్ఞానం అదే. అంతటి జ్ఞానము, అంటే సొలొమోన్ గారి కలిగిన జ్ఞానాన్ని వివరించడానికి, జనాలకు తెలియజేయడానికి తూర్పు దేశ జ్ఞానాన్ని వాడుకుంటున్నాడు దేవుడు. తూర్పు దేశపు జ్ఞానాన్ని, అంటే తూర్పు దేశపు జ్ఞానుల కంటే సొలొమోనుకు ఇంకా జ్ఞానం ఉంది, గుర్తించండి అన్నట్టు చెప్తా ఉన్నాడు అన్నమాట. అంటే మనకు కనిపిస్తున్నటువంటి జ్ఞానులు ఎంతటి గొప్పవారంటే సొలొమోను గారి జ్ఞానంతో పాటు పోల్చదగినది. అందుకే
అందుకే వారు ఆ దేవుని యొక్క లేఖనాలు ఇవన్నీ పరిశోధించి నిజాలు బాగా తెలుసుకున్నటువంటి బిడ్డలు వీళ్ళందరూ, తూర్పు దేశపు జ్ఞానులు. అందుకే వీరి జ్ఞానము ఇక జ్ఞానం విషయంలో వీరిని తక్కువ చేయడానికి లేనే లేదు. వీరు గొర్రెల కాపర్లుగా ఉన్నారన్న విషయాన్ని మనం బాగా మనకు పరిచయం ఉన్నటువంటి విషయమే. ఇక యేసుక్రీస్తు ప్రభుల వారి గురించిన వీరికి నక్షత్రము ఒకటి పుడుతుంది అనే విషయము, వీరి జ్ఞానము బైబిల్ నందు ఎంత గొప్పదంటే, ధర్మశాస్త్ర గ్రంథం అందు కానీ బైబిల్ నందు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలా యాకోబు వంశంలో పుడతారు, ఆయనను గురించిన వాక్యదానం ఉంది అని చెప్పే ఉద్దేశము వీరు ఎంతగా ఎదురు చూస్తున్నారంటే, అంటే ధర్మశాస్త్ర గ్రంథం నుంచి తీసుకుంటే సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము 17వ వచనం. అక్కడ ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. నక్షత్రము యాకోబులో ఉదయించును అనే మాట, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిన మాట అక్కడ ప్రవచనాల రూపంలో చెప్పబడతా ఉన్నాయి. ఒక నక్షత్రము యాకోబులో నుంచి ఉదయిస్తుంది అని చెప్పే మాట చాలా క్లియర్ గా దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అక్కడే 19వ వచనం. యాకోబు సంతానము ఏలిక పుట్టును, యాకోబు సంతానమున ఏలిక పుట్టును అంటే ఏలేవాడు. ఏలిక అంటే రాజు. యాకోబు సంతానంలో నుంచి ఒక రాజు పుడతాడు. నక్షత్రం ఉదయిస్తుంది, రాజు పుడతాడు. ఈ వచనాలు వీళ్ళు ఎందుకంటే జ్ఞానవంతులు, మామూలు గొర్రెల కాపర్లు కాదు. సొలొమోను గారి జ్ఞానంతో వీరి జ్ఞానంతో సొలొమోను గారి జ్ఞానం పోల్చదగినది. అంతటి జ్ఞానవంతులు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వారిని గూర్చి తెలియజేసేటువంటి వచనాలు జీవ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో ఏమున్నాయో వాటిని బట్టి దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉన్నటువంటి వారు. నక్షత్రం యాకోబులో ఉదయిస్తుందని తెలుసు, పుట్టబోతున్నటువంటి వాడు రాజు అవుతాడని కూడా వీరికి తెలుసు. ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఇలా ఇంకా వీరి జ్ఞానం బైబిల్ నందు అలా ఉంది, వీరి జ్ఞానం గొప్పది. ఇటువంటి వీరి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతా ఉన్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా 9వ వచనం, ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చాలు. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. దూత వచ్చి వారి దగ్గర నిలవగానే ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు అక్కడ వాళ్ళు చూసినటువంటి ఆ వింత, ఆ వెలుగు, ఆ గొప్ప ప్రకాశవంతమైన అసలు ఉన్నట్టుండి అర్ధరాత్రి పట్ట పగల కంటే ఇంకా వెలుగైపోయింది. అర్ధరాత్రి పట్ట పగల కంటే రాత్రి వేళనే అక్కడ అని ఉంటుంది. మొత్తం చీకటి అయింది, కానీ వీరున్న ప్రదేశం మాత్రం పగటి కంటే ఇంకా వెలుతురైపోయింది.
గడగడ వణికిపోయారు, భయపడిపోయారు అని ఉంటుంది పూర్తిగా. భయపడిపోయారు. వారు మిక్కిలి భయపడ్డారు. మామూలు భయం కాదు. గడగడ వణికిపోవడం. అంతగా భయపడిపోయారు. అంత వెలుగొచ్చేసరికి ప్రభువు దూత వారి దగ్గరకు వచ్చి నిలిచింది. తర్వాత ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడిపోయారు. ఆ వెలుతురును చూడగానే వారు వణికిపోయారు, పూర్తిగా వణికిపోయారు. ఆ వణికిపోవడంతో ఆ తర్వాత రోజుల్లో ఏం జరిగిందనేది, ఎంత భయపడిపోయారు అంటే తర్వాత చూద్దాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దూత వీళ్ళు భయపడుతున్నారన్న విషయం గమనించేసి, ఇదిగో భయపడొద్దండి, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం అంటే ప్రపంచం మొత్తానికి సంతోషకరమైన సువర్తమానం ఒకటి ఉంది. దాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఈ రోజుల్లో, ప్రజెంట్ ఉన్నటువంటి రోజుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారి అంటే చాలా మంది గొడవ పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఆఖరికి ఎలా ఉందంటే క్రైస్తవ జనాంగం కూడా ఒక్క సంఘం వారు ఇంకొక సంఘం వారితో, కొంతమంది క్రీస్తు పుట్టినరోజు కార్యక్రమాన్ని అంటే క్రిస్మస్ పండుగను జరుపుకునే వాళ్ళు కొద్దిమంది లేరు, కొద్దిమంది జరుపుకుంటున్నారు. ఈ వ్యత్యాసాలు ఇప్పటికీ ఉండిపోయినాయి. జరపని వారు, పండుగ జరపనటువంటి వారు జరుపుతున్న వారితో అంటున్నటువంటి మాటలు. అసలు డిసెంబర్ 25 పండుగనా? డిసెంబర్ 25 యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారా? యేసుక్రీస్తు ప్రభుల వారు, ఒక్క నిమిషం వాటర్ తాగుతానండి. డిసెంబర్ 25 యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారా? అసలు క్రిస్మస్ పండుగను మనం జరుపుకోవచ్చా? జరుపుకోవాలని చెప్పేసి ఎక్కడైనా రూల్ ఉందా? ఇలాంటి మాటలు చెప్పారు. ఇలాంటి మాటలు ఇప్పటికీ అన్యుడు యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మదినాన్ని వెక్కిరించుకుంటూ మాట్లాడిన రోజులు లేవు కానీ వీరిని బట్టి క్రైస్తవులే ఇంకో క్రైస్తవుల్ని అడగడం మొదలుపెట్టిన తరుణాల్లో అన్యులకు కూడా అది వారికి తెలియకపోయినా అడగడం మొదలు పెట్టేస్తున్నారు. అంటే అదో ప్రశ్నగా పెట్టేశారు. అటువంటి వారందరికీ సమాధానంగా ధైర్యంగా మీరు ఒక మాట చెప్పండి. సమాధానంగా ధైర్యంగా సంతోషంగా ఇక నోరు ఎల్లబెట్టేటట్లు ఎలా చెప్పాలంటే ఇప్పుడు చెప్పబోతున్నటువంటి మాట. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇదిగో నా కొరకైతే దేవుడు పుట్టాడు. డేట్తో నాకు సంబంధం లేదు. దావీదు పట్టణమందు నా కొరకు రక్షకుడు పుట్టబడి ఉన్నాడు, ఆయన పుట్టాడు, అది ఒకటి నాకు చాలు. ఈ డేటును నిర్ణయించడానికి చరిత్రకారులు నిలబడిపోయారు. వాళ్ళు ఎంచుకున్నారు ఆ దినాలలో ఎవరు కూడా ఈ పుట్టిన దినం కోసం అని చెప్పేసి ఏ దినమున ఆయన పుట్టాడు అనేది పెడతాం. యేసుక్రీస్తు ప్రభుల వారు అయితే ఖచ్చితంగా పుట్టారు కాబట్టి నేను పండుగ చేసుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు నా కోసం పుట్టాడు అని నాకు తెలిసింది కాబట్టి ఖచ్చితంగా పండుగ చేసుకుంటున్నా. అది ఒకవేళ ఈ రోజు కాదు ఇంకో రోజు అని చరిత్రకారులు కానీ లేదంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ నిర్ణయించాయంటే ఖచ్చితంగా ఆ రోజు చేసుకుంటా. కానీ పండుగ మాత్రం క్రీస్తు పుట్టాడు అని ప్రకటించడానికి నేను చేసుకుంటున్నటువంటి పండుగ మాత్రం ఆపలేను. పరలోకపు సైన్యమే సంతోషించి గంతులు వేసింది ఆయన జన్మదినాన్ని ప్రకటించడానికి. క్రీస్తు నా కొరకు పుట్టాడన్న సంగతి నాకు తెలిసి నేను ఎలా మౌనంగా ఉండగలను అనే మాట ధైర్యంగా, నా కొరకైతే క్రీస్తు పుట్టాడు, అందుకని నేను ఖచ్చితంగా పండుగ చేసుకోగలను అనే విషయాన్ని ధైర్యంగా మనం చెప్పగలగాలి. 11వ వచనం అదే ఉంటుంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈ ఒక్క మాట చాలండి మనం పండుగ చేసుకోవాలా లేదా అని చెప్పడానికి. ఎందుకంటే ఈ మాట చెప్పడానికి పరలోకపు సైన్య సమూహం అంతా కదిలి వచ్చింది.
ఈనాడు పండుగ చేసుకున్నటువంటి మనల్ని ప్రశ్నించే వాళ్ళు మాత్రం అంటే మనలో కూడా పండుగ చేసుకోవాలా వద్దా అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ అటువంటి వారందరికీ మన కొరకైతే యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు. దీన్ని బట్టి మనం లక్షణంగా పండుగ చేసుకోవచ్చు. నో ఇష్యూ. లక్షణంగా పండుగ చేసుకోవచ్చు సంతోషంగా. దాని తర్వాత దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచారని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆయనకిష్టులైన మనుషులు అంటే ఆయన మార్గాల్లో నడిచేటువంటి వ్యక్తులు కాదు. ఆయనకు ఇష్టమైనటువంటి మనుషులు. అంటే ఆయనకు ఒక ఇష్టం అంటూ ఉంది. ఆ ఇష్టం ఎవరి మీద ఉందంటే మనుషులందరి మీద ఉంది. ఆ మనుషులకు సమాధానం కలుగును గాక అని చెప్పేసి ఆ మనుషులందరికీ సమాధానం కలుగును గాక అని చెప్పేసే మాట పైన నుంచి మనకు పరలోక సైన్య సమూహం తెలియపరుస్తా ఉంది. ఇప్పుడు సువార్త మొదలవుతా ఉంది. 15వ వచనం. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని. వీరి జ్ఞానం చూడండి. వీరి జ్ఞానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని దూత చెప్పగానే వెంటనే ఇక్కడ వీరు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు బెత్లెహేములో పుడతారు అన్న సత్యాన్ని వీరు ఎంత బాగా తెలుసుకొని ఉన్నారంటే అంత బాగా తెలుసుకొని ఉన్నారు. ఎక్కడ అంటే ఇది బెత్లెహేంలోనే ఆయన పుడతాడు అనే మాటలు అనే మాట మనం చూద్దాం. మీకా సువార్త 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. బెత్లెహేము ఎఫ్రాతా నువ్వు అనేకమైన పట్టణాల కంటే స్వల్పమైన గ్రామమైనను స్వల్పమైన దానవు కావు. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఎలబోయేవాడు నీలోనే పుడతాడు, నీలో నుంచి వస్తాడు. ఈ వచనాలు వాళ్ళు ధర్మశాస్త్ర గ్రంథం ముందు గొప్పవారు. అంటే దాదాపుగా మంచి జ్ఞానం కలిగినటువంటి బిడ్డలు వెంటనే బెత్లెహేం మీకా గ్రంథానికి వెళ్ళిపోయారు. ఓహో, బెత్లెహేంలో ఖచ్చితంగా పుడతాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అంత బాగా వారు యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మకు సంబంధించిన విషయాలను జ్ఞాపకం చేసుకున్నారు. ముందుగానే చెప్పుకున్నాం కదా, నక్షత్రం పుడుతుంది యాకోబులో ఏలిక అంటే రాజు పుడతాడు అనే విషయాన్ని కూడా వీళ్ళు పూర్తిగా తెలుసుకున్నటువంటి బిడ్డలు. ఇలా ఇంకా సువార్తకు మొదలవుతా ఉన్నారు. తర్వాత 15వ వచనం తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితోనొకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తోటలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. ఇక్కడ మత్తయి సువార్తకు వచ్చేద్దాం. మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాల్లోనే ఉంటుంది. మత్తయి సువార్తలో 2వ అధ్యాయం. ఇప్పుడు వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది. చదవండి అన్న. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు,
తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఈ ఈ మాట అంటే మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది. తూర్పు దేశ జ్ఞానులకు సంబంధించి ఫస్ట్లే చదువుకున్నాం మనము. ఓకే. రాజైన హేరోదు దినంలో యూదో దేశ బెత్లెహేంలో పుట్టిన యేసు కోసం వీళ్ళంతా వెతుక్కుంటూ వచ్చారు. వెతుక్కుంటూ వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి హేరోదు మహారాజు ఎదుట వీళ్ళు నిలవబడి అక్కడ చెప్తా ఉన్నటువంటి మాట, ఆయన ఎక్కడ ఉన్నాడు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చితమని చెప్పిరి. వీళ్ళు ఎలా ఊహించుకున్న అంటే తూర్పు దేశం నుంచి వచ్చేసారు. పూర్తిగా వచ్చేసి ఆయన వచ్చి మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చాము, ఆయన ఎక్కడున్నాడు అని చెప్పేసి వచ్చిన తర్వాత 3వ వచనం, హేరోదు ఈ రాజు సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఇక్కడ కాబట్టి రాజు అన్న ఒక్క నిమిషం, ఓకే, అక్కడ నక్షత్రాన్ని చూచారు వాళ్ళు. ఎక్కడ? తూర్పు దేశపు అక్కడ వాళ్ళు గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు. బాగా గమనించండి, అక్కడ నక్షత్రాన్ని చూచారు. అక్కడి నుంచి యెరూషలేం రావడానికి వారికి నక్షత్రం ఏమీ సహాయం చేయలేదు. మేము అక్కడ నక్షత్రం చూచి ఇక్కడికి వచ్చినాము, అంటే మనం పొరబడుతున్నాం అప్పుడప్పుడు. ఎలా అంటే అక్కడి నుంచి నక్షత్రాన్ని చూసుకుంటా వాళ్ళు వచ్చినారు యెరూషలేం పట్టణానికి. వాళ్ళకి బెత్లెహేంలో పుడతాడు అనే విషయము అక్కడే తెలుసు. యెరూషలేం పట్టణానికి మనం వెళ్ళాలి. యెరూషలేము బెత్లెహేం అంటే యెరూషలేము, బేతనియా, బెత్లెహేము అనేది ఇలా వరుసగా ఉంటుందన్నమాట ఊర్లు. అందులో యెరూషలేం పట్టణం అనేది పెద్దది. యెరూషలేం దగ్గరకు వచ్చేది, ఎందుకంటే రాజు ఉండే స్థలం అదే. అక్కడికి వచ్చి అక్కడ రాజును అడుగుతా ఉన్నారనమాట, హేరోదు రాజు. అయ్యా, మేము అక్కడి నుంచి వచ్చాము, ఇక్కడ పుట్టినటువంటి రాజు ఎక్కడున్నాడు అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. నక్షత్రము అక్కడ చూశారు, ఇక్కడికి వచ్చేసారు. ఆ తర్వాత వచనాలు, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేం వారందరూ కలవరపడిరి. ఎందుకంటే రాజు ఉండగా ఇంకో రాజు పుట్టాడని వీళ్ళు చెప్తా ఉన్నారు. 4వ వచనం, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. కాసేపు ఈ జ్ఞానుల్ని పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. వీరికి మనకు తెలిసినటువంటి జ్ఞానులకి, అంటే గొర్రెల కాపరుల జ్ఞానులకి, యేసుక్రీస్తు ప్రభువుల వారు బెత్లెహేంలో పుడతారనేది పూర్తిగా తెలుసు. అయితే వీళ్ళు వచ్చే సమయానికి ఆయన ఎక్కడ ఉన్నాడు అనేది వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎందుకంటే చిన్న గ్రామం కదా, అక్కడే ఉన్నాడా లేదంటే యెరూషలేం పట్టణానికి వచ్చారా, ఎక్కడ ఉన్నాడు ఈయన అని అంటే ఇది వీళ్ళకి తెలిసి ఉంటుంది కదా రాజులకు, మనం ఇక్కడికి వెళ్ళి అడిగితే బెటరు అనే ఉద్దేశంతో అడిగారు. దాని తర్వాత ఈ రాజేమో అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ పిలిపించి, వాళ్ళ శాస్త్రులని పరిశీలన వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఎక్కడ పుడతాడు అని చెప్పేసి అడుగుతా ఉంటే వాళ్ళు అన్నమాట 5వ వచనం, యూదయ బెత్లెహేంలోని ఏలైనగా యూదయ దేశ బెత్లెహేమ. ఇందాక చదువుకున్నాం కదా, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఇందాక చదువుకున్నాం కదా, బెత్లెహేం నువ్వు స్వల్పమైన గ్రామం కాదు అని చెప్పేసి అదే మాట ఇక్కడ ఉంటుంది. యూదయ దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. ఆ మాట ఇక్కడ రాయబడింది. ఈ మాట వాళ్ళు అక్కడే జ్ఞాపకం చేసుకున్నారు, బెత్లెహేంలో ఆయన పుడతాడు అనేది జ్ఞానులకు తెలుసు. తర్వాత 6వ వచనం, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను.
బెత్లెహేంలో పుడతాడు. అయితే ఆయన ఎక్కడున్నాడో నాకు కూడా తెలీదు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయం జాగ్రత్తగా విచారించి తెలుసుకొని నాకు కూడా చెప్పండి. నేను కూడా వచ్చి పూజిస్తాను అని చెప్పేసి ఆ జ్ఞానులకు చెప్పారు. ఇప్పుడు జ్ఞానులు బయటకొచ్చారు. అందులో హేరోదు మహారాజు యొక్క స్వార్థమేందో, ఆయన అంతర్భావమేందో ఇది మనకు తెలిసిన విషయమే. 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచింది. ఇప్పుడు నడిచింది నక్షత్రం. ఇప్పుడు నడిచింది. ఎప్పుడైతే నువ్వు నేను తప్పుదారిన ఈ తప్పుదారిన పట్టించడానికి మనల్ని అసలు ఇక్కడ కొంచెం సువార్త ప్రకటిస్తా ఉన్నా. ఎప్పుడైతే మనము దేవుని గురించిన జ్ఞానం తెలిసి కూడా తప్పు మార్గం వైపు పక్కకి వెళ్ళిపోతా ఉన్నామని తెలిసిందో, దేవుడు మన కోసము అలా ఒక మార్గాన్ని లేదా ఒక బోధకుడిని లేదంటే మనకు మంచిని చెప్పే మంచి మార్గాన్ని తెలియజేసే ఒకరిని దేవుడు ఖచ్చితంగా మన మన జీవితంలో పరిచయం చేస్తాడు. ఎప్పుడైతే దారి తప్పోతున్నాం అంటే వెంటనే దేవుడు ఏర్పాటు చేసే విషయము. ఇక్కడ జ్ఞానులు దారి తప్పోతున్నారు. ఎక్కడికి వెళ్తా ఉన్నారో, ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియటంలా. అడిగిన రాజేమో మీరు కనుక్కొని నాకు చెప్పండి అంటా ఉన్నారు. ఇక్కడ ఎందుకంటే ఆ కాలంలో చాలా మంది పుట్టినటువంటి బిడ్డలు ఉంటారు. వాళ్ళలో ఎవరు క్రీస్తు అనేది వీళ్ళు కనుక్కోవాలంటే కష్టమే కదా! కష్టమే. అంటే సాధారణంగా కష్టం. అలాంటి సమయంలో వీరు దారి ఎలా వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఈ కాలంలో కూడా అదే చేస్తా ఉన్నాడు. చాలా మంది అంటే మందిరాల్లో కూర్చొని దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఒక్కోసారి మన కోసమే చెప్పినట్టు ఉంటుంది. ఎందుకో తెలుసా? హెచ్చరించడానికి, లేదంటే నిన్ను సక్రమైన మార్గంలో నడిపించడానికి, జ్ఞానులను సక్రమైన మార్గంలో నడిపించడానికి దేవుడు నక్షత్రాన్ని మళ్ళీ తిరిగి రప్పించాడు అక్కడికి. నక్షత్రాన్ని తిరిగి ఇక దారి తప్పిపోకుండా చివరి అడుగు వేసేంత వరకు నక్షత్రం వారి తల మీదనే ఉండిపోయింది. అంటే అలా నడుచుకుంటూ వారికి మార్గం చూపిస్తూనే వచ్చింది. దేవుడు కూడా అంతే. మన మార్గాన్ని సక్రమైన మార్గంలో నడుపుకుంటూ వెళ్ళడానికి ఎల్లవేళలా దేవుని యొక్క గ్రంథాన్ని, ఒకవేళ బైబిల్ బాగా చదువుతున్నారంటే ఆ జీవ గ్రంథంలోని మాటలే మనకును చక్కటి మార్గం వైపు నడిపిస్తాయి. ఒకవేళ చదువు రాని పక్షంలో కానీ, చదవలేకుండా ఉన్న బద్ధకమైన పరిస్థితులలో కానీ, అయినా కూడా దేవుడు ఖచ్చితంగా మనల్ని నడిపించడానికి ఎప్పటికప్పుడు దేవుని యొక్క బోధకుల చేత, అంటే కాపరుల చేత మంచి మాటలను, నువ్వు సక్రమైన మార్గంలో నడవాలనే మాటలను ఖచ్చితంగా దేవుడు మనకు తెలియజేస్తూనే ఉంటాడు. ఎందుకు? నీ చివరి అడుగు పరలోక రాజ్యం దగ్గరికి, యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికే ఉండాలి అనే ఉద్దేశం. ఇక్కడ అదే జరిగింది. 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. నిలిచే వరకు అంటే వాళ్ళు ఇంకా ఎక్కడ అడుగు పెట్టకూడదు, డైరెక్ట్ గా నా దగ్గరికే వచ్చి ఇక్కడ నిలబడాలి. అక్కడ నిలిచేంత వరకు, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి నిలిచేంత వరకు ఆ నక్షత్రం వారికి దారి చూపిస్తూనే వచ్చింది. వారికి ముందుగా నడిచెను. 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను. దేన్ని చూచి అత్యానంద భరితులైనారు? ఆ నక్షత్రమును చూచి. ఎందుకు అప్పుడు మొదటి ఎందుకు దేవుణ్ణి, ఇందాక మనం ఒక మాట మాట్లాడుకున్నాం, ఆ నక్షత్రం వచ్చేసరికి అక్కడ క్రీస్తు యొక్క మహిమతో నిండుకునేసరికి ఆ మహిమ ప్రభావంను చూడలేక, ఆ ప్రకాశాన్ని చూడలేక వీళ్ళు మిక్కిలి భయపడినారు. అక్కడ భయపడిపోయారు. కాబట్టి ఇక్కడ హేరోదు మహారాజును ఆశ్రయించారు వీళ్ళు. దేవుణ్ణి ఒకవేళ మనం అడిగితే అంతటి గొప్ప మహిమ ప్రభావము మళ్ళా మన మీద పడితే మనము భయపడిపోతాం కదా. ఇంకా నెక్స్ట్ దేవుణ్ణి ఆశ్రయించడానికి కూడా, నక్షత్రాన్ని చూడడానికి కూడా వీళ్ళు భయపడిపోయారనమాట. ఆ మహిమ ప్రభావము, దేవుని యొక్క మహిమ ప్రభావము అర్ధరాత్రి అగ్ని మాదిరి అలా విరజిమ్మిపోయింది. అంతటి మహిమ ప్రభావాన్ని మళ్ళీ తిరిగి చూడాలంటే భయపడిపోయారు.
భయపడిపోయారు. ఇక వారు మళ్ళీ ధైర్యం చేయలేకపోయారు. ధైర్యం చేయలేకపోయారు. కానీ దేవుడు మాత్రం కరుణామయుడు. ఖచ్చితంగా కరుణించి వీరి వైపు అలా తొంగి చూచి, అలా తొంగి చూచి తిరిగి నక్షత్రపు వెలుగును మాత్రమే పెట్టాడు. తిరిగి నక్షత్రపు వెలుగును మాత్రమే పెట్టాడు. ఆయన అంటే ప్రభు యొక్క మహిమ ప్రకాశం వారి మీద అప్పుడు ఇంకా ప్రకాశింపనీయలేదు. ఎందుకంటే భయపడిపోతారు వీళ్ళు. భయపడిపోతారు అని చెప్పి. అందుకే వార నక్షత్రమును చూచి అక్కడ భయపడినారు ప్రకాశమానాన్ని చూసి. ఇక్కడ నక్షత్రమును చూచి సంతోషించారు. ఇక్కడ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. ఇప్పుడు చదవండి 11వ వచనం. ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును ఆ కానుకలుగా ఆయనకు సమర్పించిరి. బంగారంను లోపలికి వచ్చినారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచారు. ఆయనకు సాగిల పడ్డారు. ఎందుకంటే దేవుడు కాబట్టి, వాళ్ళకు ముందుగానే దేవుని మీద అవగాహన ఉంది కాబట్టి సాగిలపడి తమ పెట్టెలు తెరిచి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఆ కాలంలో ఒకవేళ జర్నీ చేయాల్సి వస్తే వస్తు మార్పిడి ద్వారా వాళ్ళకి కావాల్సింది కొనుక్కునే రోజులు కూడా ఉన్నాయి. అంటే మన పితరుల కాలంలోకి వచ్చినా కూడా మనము దాదాపు ఒక 200-300 సంవత్సరాల ముందుకెళ్తే ఇదే అంటే వస్తు మార్పిడి ద్వారా లేదా ఒక 500 సంవత్సరాల ముందుకెళ్తే వస్తు మార్పిడి ద్వారా వస్తువులను కొనుక్కునే వాళ్ళు. మనం బియ్యం ఇస్తే అవతల వాళ్ళు కంది బ్యాళ్ళు ఇవ్వడం, మనం పప్పు ఇస్తే వాళ్ళు ఉప్పు ఇవ్వడం. ఇలా వీళ్ళు ముగ్గురు దారి ఖర్చుల కోసం పెట్టుకున్నటువంటి, దాదాపు నేను అనుకుంటున్నా దారి ఖర్చుల కోసం పెట్టుకున్నారు, బ్రతకడం కోసం అలాంటి పెట్టుకున్నారు. లేదంటే అదే పనిగా దేనికోసమే తీసుకొచ్చారు. పోనీ ఏమేమి తీసుకొచ్చారు? బంగారు సామ్రాన్ని బోలం కానుకలుగా ఆయనకు సమర్పించారు. వీరు ముగ్గురి జ్ఞానం ఎంత గొప్పదంటే బంగారాన్ని సమర్పించారు. బంగారం దేనికి ప్రతీక? రాజునకు ప్రతీక. ఇదిగో బెత్లెహేం నందు యాకోబులో రాజు పుడుతున్నాడు. రాజుకు ఖచ్చితంగా బంగారం ఉండాలి. అంటే రాజమర్యాదను ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది లేదంటే రెండవ ఆలోచన ఎలా పోయిందంటే, నా ఆలోచన, వీళ్ళు కడు పేదరికంలో పుట్టినటువంటి వారు, కడు పేదరికంలో ఉన్నటువంటి బిడ్డలు మరియమ్మ యోసేపు గారు. వీరికి కనీసం ఖర్చు కోసమైనా వస్తుంది కదా, బంగారం ఇస్తే సరిపోతుంది అని ఖచ్చితంగా బంగారు. ఒకటి రాజమర్యాద కోసం. 2 ఒకవేళ ఇది మార్చుకుంటే ఖర్చు కోసం, ఆర్థికంగా పనికొస్తుంది. ఇది రెండవది. ఇక బంగారం ఇచ్చారు. తర్వాత సాంబ్రాణి ఇచ్చారు. సాంబ్రాణి దేనికి ప్రతీక? ఇక్కడ 2 ఉన్నాయి. సాంబ్రాణి దేనికి ప్రతీక అంటే, పూజ గదిలో అంటే దేవుణ్ణి ఆరాధించే సమయంలో సాంబ్రాణితోటి ఆరాధిస్తే, అంటే ఆ పొగ అవన్నీ అంటే ఒక పూజనీయం అన్నమాట. సాంబ్రాణిని బేస్ చేసుకుంటే మనం ఇక్కడ అంటే మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని, నేటి క్రైస్తవ్యం అయితే ఇలా చేయట్లేదు, కానీ పూర్వపు దినాల్లో ఇప్పటికీ అక్కడక్కడ చేస్తున్నటువంటి వారు ఉన్నారు, క్యాథలిక్లు. వాళ్ళు దేవుణ్ణి పూజించడానికి వాడే విషయం అన్నమాట. సాంబ్రాణి పూజించడానికి వాడే పదార్థం. అది ఒకటైతే, రెండవదిగా వీళ్ళు చూడడానికి వెళ్తా ఉన్నది ఎవరిని? చిన్న బిడ్డను, పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్న బిడ్డను వీరు చూడడానికి వెళ్తా ఉన్నారు. అక్కడ పొత్తిగుడ్డలతో చుట్టబడినటువంటి చిన్న పిల్లలకు ఇప్పుడు కూడా మనం గమనించండి, చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే స్నానం చేయించిన వెంటనే వారికి సాంబ్రాణి పొగ వేస్తారు. మీరు కావాలంటే ఒకవేళ గూగుల్ సెర్చ్ చేసినా పర్లేదు, సాంబ్రాణి వేస్తారు.
సాంబ్రాన్ని ఎందుకు వేస్తున్నారు ఈ సాంబ్రాన్ని అని అంటే, ఈ ఒంటి మీద అంటే సాంబ్రానికి ఆ పవర్ ఉందనేది అర్థమైంది. అంటే ఇలాంటి ఏవైనా క్రిములు అట్లాంటివి చిన్నపిల్లల సమయంలో వాళ్ళ ఒంటి మీద ఏదైనా క్రిములు అట్లాంటివి ఉంటే ఆ క్రిములు అనేది చచ్చిపోతాయి. ఆ క్రిముల వల్ల ఏ హాని జరగకుండా సాంబ్రాన్ని వేస్తున్నారు అనేది ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ చేసినా కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం అలా చేసినా కూడా, ఒకవేళ చరిత్రలోకి వెళ్ళినా కూడా అలా తెలుస్తుంది. దీనికోసం చిన్న బిడ్డ దగ్గరికి వెళ్తా ఉన్నారు కాబట్టి సాంబ్రాన్ని తీసుకెళ్లారు. అంటే అమ్మ ఏదైనా కానీ క్రిములు అలాంటివి ఉంటే అవి ఎటువంటి హాని కలిగించకుండా ఈ సాంబ్రాన్ని పొగవేయచ్చు. మొదటిదైతే ఆరాధించడానికి. ఆయన ఆరాధ్యనీయుడు, అంటే ఆయన గొప్పవాడు, దేవుడు, దేవుని కుమారుడు, సర్వోన్నతమైన దేవుని కుమారుడు. కాబట్టి ఆయన మేము పూజించారు. ఇక మూడవది ఏం తెచ్చారు? బోలం. బోలం అంటే ఇక్కడ బోలం అని ఉంది, అంటే సుగంధం. సుగంధం దేనికి ప్రతీక అంటే, మరణించిన తర్వాత ఆ శరీరాన్ని భద్రపరచడానికి వాడేటువంటి సుగంధం. ఆయన అంటే మరణాన్ని సైతం జ్ఞాపకం చేయడానికి సుగంధం వాడతారు. అంటే జ్ఞాపకం చేయడానికి వీళ్ళు సుగంధం కూడా, బోలం కూడా తీసుకొని వచ్చారు. ఆ బోలం అంటానే మరణ విషయంలో బలియాగం అవుతారు. ఇదిగో ప్రజలందరి పాపము మోసుకొని పోవాలి. కాబట్టి వీళ్ళు ఎందుకంటే జ్ఞానవంతులని మొదటగానే చెప్పారు. దేవుని యొక్క బలియాగం గురించిన జ్ఞానాన్ని తెలియజేయడానికి బంగారం తెచ్చారు, సాంబ్రాణి తెచ్చారు, బోలం తెచ్చారు. వీళ్ళు ఆ తర్వాత వచనం ఇది. ఎందుకు సాంబ్రాన్ని, బోలము, బంగారు తెచ్చారంటే ఈ వివరణ. దాని తర్వాత ఇంకో వచనం, ఈ వచనం చెప్పుకొని ఇంకా ముగించుకున్నాం. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశంలో తిరిగి వెళ్ళిరి. చాలన్న. ఎప్పుడైతే మనము దేవునితో మాట్లాడడానికి భయపడతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? స్వప్నమందు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఈ విషయము బైబిల్లో అక్కడక్కడ రాయబడింది. అది ఎప్పుడైనా ఒకసారి వచ్చినప్పుడు చెప్పుకుందాము. ఏదైనా సన్నివేశంలో మనం మాట్లాడడానికి భయపడినప్పుడు, మనతో దేవుడు మాట్లాడాలి కంపల్సరిగా అనుకున్నప్పుడు వీళ్ళు ఆల్రెడీ భయపడినారు. ఇప్పుడు దేవుడే స్వప్నమందు ప్రత్యక్షమై వీరికి చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు ఆ దారిన వెళ్ళొద్దు, ఈ దారిన వెళ్ళండి. అది ఆ మాటను వీరు ఖచ్చితంగా పాటించి ఇక్కడ లూకాసు వార్తలో ఉంటుంది చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 20వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 20వ వచనం. నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము అన్నాను. 2వ అధ్యాయం 20వ వచనం లూకాసు వార్త. అవునన్నా, లూకాసు వార్త 18లోనే ఉందన్న, 18లోనే ఉంది. అంతటా 20వ వచనం. అంతటా గొర్రె కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని అన్నింటిని కూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. విన్న వాటిని ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువును చూచారు, వాళ్ళన్నీ ఇవ్వాల్సినవన్నీ సమర్పించేశారు. ఇప్పుడు అవన్నీ ప్రకటించుకుంటా తిరిగి వెళ్ళిపోయారు వారి ప్రదేశానికి వారు. మనం చేయాల్సిన పని కూడా అదే. దేవుడిని ప్రకటించుకుంటూ దేవుని గురించిన మహిమను అప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాము. ఆ సంతోషకరమైన వర్తమానాన్ని మనం ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలి. ఏం ప్రకటించాలి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి ఈ గొప్ప మాటలను ప్రకటించుకుంటూ మనం బ్రతకాలి. స్తోత్రం చేస్తూ వాళ్ళు తిరిగి వెళ్ళారు. మనం కూడా అలాంటి జ్ఞానం కలిగిన వారమై దేవుని యందు సంతోషిస్తూ దేవుని యొక్క బంగారు, సాంబ్రాణి, బోలం, అంటే ఆయన యూదుల రాజు, గొప్పవాడైనటువంటి దేవుడు, ఆయన బలియాగం అవుతాడు. ఈ సువార్త మనం అంతా ప్రకటించుకుంటూ
వెళ్తూ ఉండడమే మన బాధ్యత. గొల్లలు చేసినటువంటి వాళ్ళ నీతి, వాళ్ళు చేసినటువంటి ఆ మార్గము మనం కూడా ఆచరించదగినది. దేవుడు ఈ మాటలను మన మధ్యలో దీవించును గాక. ఆమేన్. 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 బంగారం లాంటి రాజు పుట్టాడు. బంగారు అర్పణ ద్వారా రాజుగారి పూజ, ఆరాధన, సాంబ్రాణి ధూపము, అప్పుడే పుట్టిన శిశువును దర్శించడానికి ధూపము వేయుట, సాంబ్రాణి పొగ వేయుట, బోలము, ప్రజాపతి బలియాగముగా ఆత్మార్పణ చేయటానికి పుట్టిన శిశువు మరణిస్తాడు నిండు యవన ప్రాయంలో. ఆయన మరణమునకు సాదృశ్యముగా బోలము తెచ్చారు. యెరూషలేము రాజనగరిలో యేసును వెదుకుచూ ఎరిగిన వేళ ఏదలో పటి ఓలే ఎదురాయే త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయమొందుచు ఎగితి స్వామి కడకు అందాల తార నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుదున్. అవని అంతా యేసయ్య పుట్టిన సంబరము ప్రకటించాలి. యేసయ్య జననమును గూర్చి ప్రకటించాలి. యేసయ్య పరిశుద్ధ జీవితమును గూర్చి ప్రకటించాలి. యేసురాజు మరణమును గూర్చి ప్రకటించాలి. పునరుత్థానమును గూర్చి ప్రకటించాలి. మృతులలో నుండి లేపబడిన తిరిగి సజీవుడైన యేసును ప్రకటించాలి. కొద్ది సమయము పరలోకములో ఆయన విడిచి వచ్చిన మహిమ సింహాసనం మీద ఆసీనుడై తిరిగి ప్రభులకు ప్రభువుగా, రాజాది రాజుగా వేంచేయుచున్న రానయ్యున్న యేసు రాకడను గురించి ప్రకటించాలి. యేసు తిరిగి వస్తాడు. యేసు తిరిగి వస్తాడు, మన రాజు వస్తాడు అని ప్రకటించుటయే మన కర్తవ్యము, మనకు ప్రాధాన్యత. యేసు తిరిగి వస్తాడు అని సువార్త సంపూర్ణంగా ప్రకటించాలి. అవని అంతా చాటాలి. భూమండలమంతా ప్రకటించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కటి వాక్యము. తూర్పు దేశపు జ్ఞానులు దర్శించిన తర్వాతే వెనక్కి వెళ్ళారు. దర్శించకుండా యూదుల రాజుగా పుట్టిన వాని లోకాల నేలే ప్రభువును ఆరాధించకుండా నిర్ణయం తీసుకున్నారు. తిరిగి వెనక్కి రాము, ఆ ప్రభువును దర్శించే తిరిగి ప్రయాణం అయిపోతాము, అవని అంతా చాటుతాము. ఎక్కడికి వెళ్ళారు ఓ జ్ఞానులారా? యూదేయ దేశపు బెత్లెహేములోనికి వెళ్ళాము. ఏం చూశారు? యూదుల రాజుగా పుట్టిన వాని చూచి, తరించి, దర్శించి, ఆరాధించి, పూజించి వచ్చాము. అవని అంతా చాటాలి. తిరుగు ప్రయాణము ఎంత దూర దేశములో
తిరుగు ప్రయాణము అంతటా, అవని అంతటా, భూమండలం అంతటా యేసు రాజు పుట్టిన పండుగ సంబరము జరుపుకుంటున్న తూర్పు దేశపు జ్ఞానులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎడినా గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఎడినా గారు. జాన్సన్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా నాయనా, నీకే స్తుతి స్తోత్రం ప్రభువానికి వేలాది వందనాలయ్యా. నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసయ్య నాయనా, నీకే స్తుతి స్తోత్రం అయ్యా. ఈ ఉదయకాల సమయంలో మరొక నూతన వర్తమానం, జీవకరమైన మాటలను మాకు వినిపింపు చేసినందుకు నీకే మహిమనైనా. నా యేసయ్య, ఇదిగో నా తండ్రి, తూర్పు దేశ జ్ఞానులు ప్రభువనైనా, నువ్వు ఏర్పాటు చేసిన బిడ్డలు ప్రభువనైనా అయ్యా, అంతటి జ్ఞానంనిచ్చి నిన్ను దర్శించిన తర్వాతే వారి దారి నైనా వేరే చోట మళ్ళింది అయ్యా. వారు అనుకున్నట్టుగా ప్రభా నిన్ను వెతకటం, వారి నైనా ప్రభా నిర్ణయం, పట్టుదల ప్రభునైనా నువ్వు మాకు తెలిపావు ప్రభు. అందుని బట్టి నీకు వందనాలు అయ్యా. మేము కూడా ప్రభా నిన్ను వెదికే రీతిలో మేము వెతకటం